తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము యెషయా 61వ అధ్యాయము 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, సియోనుకు కలుగు నిత్య రక్షణను, ఉల్లాసమును, ఆశీర్వాదమును తెలియజేస్తూ దేవుడు ఈ మాట సెలవిచ్చెను. నీవు ఘనత నొందాలంటే ఏం చెయ్యాలో మనమిప్పుడు తెలుసుకుందాము. అవేంటంటే, 1. దేవుని మందిరములో గడపాలి. 2. వ్యర్థమైన వాటిని వెంబడించకూడదు. 3. నీవు హృదయ గర్వమును విడిచిపెట్టాలి. 4. కలహమునకు దూరంగా ఉండాలి. 5. క్షమించు స్వభావమును కలిగియుండాలి. 6. గద్దింపును లక్ష్యపెట్టాలి. 7. దాతృత్వము కలిగి బీదలకివ్వాలి. నా ప్రియ స్నేహితులారా, పాపమును బట్టి ఘనతను పోగొట్టుకుని అవమానమునకు పాత్రులమై యుండగా దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి పంపించి మన అవమానమునకు కారణమైన పాపమును తొలగించి మనకు రెట్టింపు ఘనతను కలుగజేశాడు. నేడు నీవు యేసును ఆశ్రయించగలిగితే దేవుడు నీ పాపములన్నిటినీ క్షమించి నీవు ఎక్కడైతే అవమానము పొందావో అక్కడే దేవుడు నీకు ఘనతను కలుగజేసి ఘనమైన వ్యక్తిగా నిన్ను నిలువబెడతానని పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు. ఇట్టి కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మాదేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిగా స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడచిన ఉదయకాలము మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకే, మమ్ములను ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకే వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనుల్లో, రాకపోకల్లో మీరు మాకు తోడుగా ఉండండి. ఎవరైతే షుగర్, బీపీ, కిడ్నీ, థైరాయిడ్ మరియు ఇతర సమస్త వ్యాధి బాధ బలహీనతలతో బాధపడుతున్నారో వారందర్నీ మీ గాయపడిన హస్తముతో ముట్టి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వారి ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తండి. వారి కుటుంబాల్లో ఏది కొదువయున్నదో అవి వారికి మీ నామములో అనుగ్రహించమని సమస్త కీర్తి, ఘనత, మహిమను మీకు మాత్రమే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.